ఎన్టీపీసీ జెన్కో ఇద్దరు కలిసి దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. దీనివల్ల 1,22,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవే కాకుండా గ్రీన్కో గాని, ఎకోరన్ అని, రిలయన్స్ ఇలాంటి కంపెనీలు చాలా ముందుకొచ్చాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అవన్నీ ఆలోచించి తప్పకుండా ఎనర్జీ సెక్టర్ పైన శ్రద్ధ పెడతాం. మళ్లీ ఒకటే చెప్తున్నా, కరెంటు ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో కరెంటును ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం. మనం అందరం కూడా ఒక సమాజానికి మంచి జరగాలంటే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉండాలంటే, వాతావరణాన్ని కాపాడుకోవాలంటే మనం చూస్తున్నాం ఈ మధ్య వాతావరణం సమతుల్యం తప్పిపోయింది. క్లౌడ్ బరస్టింగ్ అవుతా ఉంది. కొన్ని దిక్కల వర్షాలు పడితే విపరీతంగా పడుతున్నాయి. ఓసారి వర్షాలు పడకపోతే వర్షాలు పడే పరిస్థితిలో కూడా లేవు. ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయాలంటే భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఎనర్జీ అనేది చాలా క్రూషియల్ రోల్. ప్రపంచం అంతా కూడా దిశగా పోతున్నారు. కేంద్రంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ కోసం స్పష్టమైన ప్రణాళిక పెట్టుకున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుని 2047కి మీ ఆదాయాన్ని ఇప్పుడు ఉండే ఆదాయానికి 15 రెట్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది జరగాలంటే మీలో చైతన్యం కావాలి, మీలో అవగాహన పెరగాలి. ప్రభుత్వం ప్రజలు కలిసి చేస్తే ఇది సాధ్యమవుతుంది. దానికి మీరందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇప్పుడే మినిస్టర్ గారిని మరొకసారి అభినందిస్తున్నా. సెంట్రల్ మినిస్టర్ గారిని, మనోహర్ లాల్ గారు ఈజ్ వెరీ యాక్టివ్ and also is very seasoned. You know everything. 10 years chief minister, and also is having wide experience in public life. I am requesting him. Andhra Pradesh has suffered a lot for the last 5 years. Even urban development also, even they didn't use funds properly. We are having so much of backlog. Even PMAY, we are having so many problems. Now we have agreement with the PMAY 2.0. Under your leadership, you have to do justice for Andhra Pradesh, sir. I am confident you will do that. So with all, he is going to have a review with our ministers today. What all instructions you give, we will implement it. I am expecting positive response in all aspects from you, and also special attention for Andhra Pradesh. That is what I am requesting from you. You will do it. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ఆల్ ఆఫ్ యూ అప్రిషియేట్ మినిస్టర్ నౌ. మిమ్మల్ని చూస్తే పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ఫుల్ కాన్ఫిడెన్స్ లో వచ్చారు. ఎనర్జీ కూడా చాలా హైగా ఉంది. చాలా సంతోషం. మళ్ళీ రాష్ట్రంలో కూడా ఎనర్జీ హైగా ఉండాలి. అది ఉండాలంటే ఈ స్పీడ్లోనే మనం ముందుకు పోతే మళ్ళా తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుంది. 2047కి ప్రపంచంలోన తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా ప్రగాఢ సంకల్పం. అది జయప్రదం చేసే బాధ్యత మీదని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. తమ అమూల్యమైన సందేశం ఇచ్చిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి